నీవు ఎన్నో కుటుంబాలను దర్శించి ఆశీర్వదించితివి. ప్రభువా, ప్రేమగల యేసు ప్రభువా, మమ్ము కరుణించండి. మమ్ము కరుణించండి. ప్రేమగల యేసు ప్రభువా, ఈ కుటుంబ సభ్యులందరినీ ఆవరించండి. వీరి చేయి పనుల్లో తోడై ఉండండి. వీరి శ్రమను ఫలింపచేయండి. అందరూ ప్రేమగల యేసు ప్రభువా, ప్రేమగల యేసు ప్రభువా, మమ్ము కరుణించండి. మమ్ము కరుణించండి. దేవుని నామమందే మనకు సహాయము కలదు. అందులో వారి పరలోకమును వారి పరలోకమును భూలోకమును సృష్టించిరి. భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర, మా మనవి ఆలకించండి. అందరూ మా విన్నపము మా విన్నపము నీ సన్నిధికి చేరును కాక. నీ సన్నిధికి చేరునుగాక. ప్రార్థించుదము. ప్రేమగల యేసు ప్రభువా, మా శ్రమకు ప్రతిఫలము, మా ప్రణాళికల విజయము నీవే. ఈ నివాసము నీ ప్రేమ ప్రసాదితము, మా ఆశల రూపకల్పన. జక్కయ్య ఇంటిని దర్శించి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పితిరి. మార్తా మరియమ్మల గృహంలో ప్రవేశించి మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందని, అది ఆమె నుండి తీసివేయబడదని దివ్య వాక్కు విలువను, శిష్యరికపు ఘనతను తెలియచేసితిరి. నూతనముగా నిర్మించబడిన ఈ గృహమును, ఈ కుటుంబ సభ్యులు బాసాని పౌలు కిషోర్ రెడ్డి, ప్రకాశమ్మ మర్రెడ్డిలను నీ పరిశుద్ధాత్మతో నింపి అనురాగ నిలయముగాను, ప్రేమకు ఆలయముగాను తీర్చిదిద్దండి. వీరు పొందే ప్రతి మేలుకు గాను కృతజ్ఞతా భావాన్ని కలిగించండి. ఇవన్నీ నీ పరిశుద్ధ నామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందనగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ నూతన గృహమును, దీని యందు నివసింపబోయేటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఆమేన్. ఈ నూతన గృహ ప్రవేశ సందర్భముగా దివ్య పూజా బలిని సమర్పించు కుటుంబముల వారు బాసాని పౌలు కిషోర్ రెడ్డి, ప్రకాశమ్మ మర్రెడ్డి కుటుంబము, బాసాని జ్యోతిరెడ్డి సుందరి కుటుంబము, బాసాని రాయరెడ్డి సరోజ కుటుంబము, బాసాని ఇన్నమ్మ కుటుంబము, ఏరువ లూతురెడ్డి శ్రీజాత కుటుంబము, బాసాని మర్రెడ్డి ప్రమీలారాణి కుటుంబం. వీరందరూ కలిసి ఈ యొక్క నూతన గృహ ఆశీర్వాదమును దేవుడు ఎల్లప్పుడూ కూడా ఇచ్చి కాపాడాలని ఈ యొక్క తలంపు కొరకు ఈ దివ్య పూజావళిని అర్పించుకుంటూ
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మరినాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం ఎల్లప్పుడూ మనందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, కిషోర్ ఎక్కడ బిజీ ఉన్నాడో తెలియదు. నేను మాట్లాడే 3 మాటలు నేను బాగా బయట నుంచి. కిషోరు, ప్రకాశమ్మ, మరి ముగ్గురు కూడా నేను ఇప్పుడు చెప్పే పరిచయం మాటలు 3 వినండి. ముగ్గురు కూడా. నంబర్ 1, ఆది కాండంలో ఎవరిని పడవ కట్టుకొని నివసించమన్నది? నోవా కుటుంబాన్ని. అంటే దేవుడు వారిని ఆశీర్వదించి, ఇదిగో నీవు నీ కుటుంబము పడవను తయారు చేసుకొనుడు, ఆ పడవలో మీరు జీవించండి, జల ప్రళయము ఆగిపోయే అంతవరకు అన్నారు. మరి అది మొదటిది కిషోర్, ప్రకాశమ్మ, మరి నంబర్ 1 అది. దేవుడు తలపెట్టకపోతే ఇల్లు ఉందా? లేదు. వెనకటోడు కట్టించిన దాంట్లో మీరు ఇప్పుడు దాకా పెట్టారు. కాబట్టి నోవా కుటుంబానికి దేవుడిచ్చిన వరం ఆ యొక్క పడవ. ఆ పడవను తయారు చేసుకునుడని అన్నీ కూడా ఇచ్చింది. అదేవిధంగా మీకు కూడా దేవుడు ఇవ్వకపోయినట్లయితే మీకు ఇల్లు ఈ రోజున ఉండేది కాదు. నంబర్ 2 ముగ్గురు వినాల భాగం. నంబర్ 2, జక్కయూసు ఇంటికి యేసు ప్రభు వెళ్ళారు. అవునా? యేసు ప్రభు ఇంటికి వెళ్ళి జక్కయూసుతో ఏమన్నారు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కిషోర్ పిలవలా, ప్రకాశమ్మ పిలవలా, మరెడ్డి గారు పిలవలా. యేసు ప్రభు జక్కయూసుతో ఏమన్నారు? నేను మీ ఇంటికి రాదలుచుకున్నాను అన్నారు. అన్నారా లేదా? మీరు పిలిస్తే రాదా యేసు ప్రభు? యేసు ప్రభువుని స్వయముగా వారి ఇంటికి వెళ్ళారు. అంటే యేసయ్య ఈ రోజున మీ ఇంటికి వచ్చి ఈ అభిషిక్త గురువుల చేత పాదము మోపి ఆ యొక్క ఇంటికి రక్షణ కవచము, రక్షణ ఆశీర్వాదము రావాలి అని యేసయ్యయే మీ ఇంటి గడప తొక్కారు. మీరు పిలిచిన పిలవకపోయినా. ఇది 2వది. 3వది అతి ముఖ్యమైనది. ప్రమాణంగా ముగ్గురు కూడా తిరు కుటుంబాన్ని పట్టుకొని ఫోటో దిగారు. అవునా? ముగ్గురు కూడా తిరు కుటుంబాన్ని పట్టుకొని ఫోటో దిగారు. మరి 3వది, ఆ తిరు కుటుంబము యొక్క గృహము పశువుల పాక. మీలాగా లైటింగ్ లేదు. ఆ పశువుల పాక, దీపం కూడా లేదు. మరి ఆ తిరు కుటుంబానికి అంత వన్నె, అంత గొప్పతనం ఈనాడు ప్రపంచంలో ఏ ఇంటికి కూడా లేదు. ఎందుకు? దేవుడు ఆ యొక్క దైవ కుమారుణ్ణి ఆ ఇంటిలో జన్మింపజేసి ఆ తిరు కుటుంబ దంపతులైన మరియ యోసేపులను ఆశీర్వదించారు ఆ తిరు కుటుంబముల్లో. కావున మీ ముగ్గురు ద్వారా, మా అందరి ద్వారా కాదు,
అదే తలంచుకొని పోతాం. మరి ఆ విధముగా కిషోరు, ప్రకాశమ్మ, మర్రెడ్డి ఇంకో సంతానం తర్వాత వచ్చింది, అది తర్వాత మాట్లాడుతున్నాం. మరి ఆ యొక్క తిరుకుటుంబ ఆశీర్వాదములు మీ అందు జన్మించాలి, మీ అందు జన్మించాలి. ఆ తిరుకుటుంబ ఆశీర్వాదము, ఆ తిరుకుటుంబం యొక్క విలువలు, ఆ తిరుకుటుంబం యొక్క భయము, భక్తి ఈ ఇంటిలో ఎప్పుడూ ఉండాలి. చివరిగా 4వది, అది ఈ ఇంటి చుట్టూ యేసయ్య రక్తము చిందించబడాలి. అప్పుడే ఏ ఇంటి గడప నుండి కూడా ఏ సైతాను లోనకు జ్వరపడదు. యేసయ్య రక్తము చిందించబడితే ఆ ఇంటికి రక్షణ. ఏ సైతాను ఏ గోడను కూడా తాకదు. ఆ విధముగా దేవదూతల సమూహం లూకా శుభవార్త 2వ అధ్యాయం 14వ వచనములో మహోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూలోకవాసులకు శాంతి సమాధానమని దేవదూతలు దిగివచ్చి ఆ పశువుల పాక మీద పాడి ఉన్నారు, కీర్తించారు. కాబట్టి 4వదిగా యేసయ్య రక్తము చిందించబడాలి ఇంటి చుట్టూ కవచముగా. మరియు దేవదూతల సమూహము ఎప్పుడు కూడా కాపలా ఉండి పవిత్రాత్మ యొక్క అనంతమైన శక్తి దిగి రావాలి అని మనమందరం కూడా ఈ 4 తలంపుల కోసం నోవా నంబర్ 1, నంబర్ 2 మా రక్షణ, జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ. 3వది తిరుకుటుంబ విలువలు, తిరుకుటుంబ వర్తిక. 4వది యేసయ్య రక్తము, దేవదూతల సమూహం ఎల్లవేళలా ఉండేటట్లు ఈ తలంపుల కొరకు మనమందరము కూడా ప్రార్థించుచు మనం ఈ దివ్య పూజలో యోగ్యముగా పాల్గొనేటకు మన అయోగ్యతను మన్నించి క్షమించమని ప్రభు క్షమాపణని అడుగుకుందాం.
ఈ నూతన గృహ ప్రార్థనకు సమాధానమునకు నిలయమై ఉండునుగాక. వీరు మీ ప్రేమయందు జీవించి వీరులను మీరు మిమ్మల్ని సేవించుటలో ఉదార స్వభావులై ఉండునుగాక. ఈ గృహ నిర్మాణమునకు సహకరించిన ప్రతి ఒక్కరిని తండ్రిగా దీవించమని వేడుకొనిచున్నాము. యుగ యుగములు మా నాథుడును రక్షకుడైన మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మమ్రేగంట ఉన్న సింధూర వృక్షవనములో దేవుడు అబ్రహామును కనబడెను. ఎండ కాగినప్పుడు అబ్రహాము తన గుడారపు వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారపు వాకిట నుండి పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చెదను, కాళ్ళు సేకులు కడుగుకొనుడు, చెట్ల కింద అంతట తీర్చుకొనుడు, ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు మృతపడినట్టు చేసుకొనుడు. తరువాత మీ దారిని మీరు పోవచ్చును. మీ ప్రయాణములో ఈ మీ సేవకుని వద్దకు రానే వచ్చింది కదా అని అనేను. అందులకు వారు, నీవు చెప్పినట్టే చేయుము అని. అబ్రహాము గబగబా గుడారములో ఉన్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయుము అని చెప్పాను. తరువాత అబ్రహాము ఆయా మందకు పరిగెత్తి ఒక మంచి రేగను చూచి తెచ్చి 10 మానికి ఇచ్చెను. వాడు కన్ను మూసి తెరిచినంతలో దానిని సిద్ధము చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథులకు ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారిని సేవలు చేయుటకు తాను అక్కడే చెట్టు కింద నిలుచుండెను. ఇది ప్రభుని వాక్కు.
అల్లాడుచుండిమయ్యా
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ఏడవ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 29వ వచనం వరకు. యేసు ఇట్లు పలికెను, నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. చలివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెలువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యను. దాని పతనము చాలా ఘోరమైనది ఆయన. అంతటా యేసు తన బోధనలు ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఏదైనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కలవారి వలె యేసు బోధించెను. ఇది క్రీస్తుని సువిశేషము. దాన్ని కట్టిన వారి శ్రమ వ్యర్థమవును. అలాగే ఏప్రిల్ రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనం. ఏప్రిల్ రాయబడినటువంటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనం. ప్రతి గృహమును ఎవరో ఒకరు నిర్మిస్తారు, కానీ దేవుడు విశ్వ నిర్మాత అంటే కర్త. క్రీస్తునందు విశ్వాసులుగా మరి బాసాలి పాల్ కిషోర్ గారు ప్రకాశం అనుకోవచ్చు. ఏదో దేవుడు ఇచ్చిన దానిలో కొంత అమ్మేసి ఇంటి నిర్మించుకున్నాం అనుకోవచ్చు. అలాగే రకరకాలుగా వ్యాపారం చేసి ఇంటి కట్టుకున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు.
పొలం చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళు అనుకుంటారు. కానీ ఇలా రకరకాలుగా మానవ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రతి గృహ నిర్మాణకర్త దేవుడే. అందుకని ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటి ఇల్లు ఎవరిది? ఆదాము అవ్వదు. వారికి దేవుడిగా రాపితులు విధించలా. ఏమిచ్చారు వాళ్ళకి? గృహంగా ఏడుగుల తోట ఇచ్చారు. దేవుడు ప్రతి దినం కూడా వారితో కలిసి నడిచి ముచ్చరించేవారు. ఆ ఇంటిలో దేవుని సహవాసం ఉంది. ఆ ఆదాములో దేవుడు మాత్రం శ్రద్ధగా ఆలోచించారు. కనుక ఈ ఆదాములకి ఏ కొరత రాకుండా దేవుడు అన్ని కూడా సమకూర్చాడు. ఒక్క పని మాత్రం చేయగలరు. మనకు తెలుసు ఏంట పని? ఆ పండు. చాలా మంది అనుకుంటారు ఆ చెట్టులో పాపం ఉందో లేదా పండులో పాపం ఉంది అనుకుంటారు. పాపం పండులో లేదు, చెట్టులో లేదు. పాపం ఎక్కడ ఉందంటే దేవుడు నియమించిన ఆజ్ఞను మీరటంలో ఉంది. కాబట్టి ఈ గృహానికి కాదు, ఇక్కడ చేరుకున్న మనందరికీ కూడా దేవుడు కొన్ని నియమాలు, ఆజ్ఞలను వాక్యం ద్వారా దేవుడు ఇచ్చారు. వాటిని అనుసరించడం ద్వారా గృహము వర్ధిల్లింది. గృహము ఆనందంలోకి, రక్షణలోకి దేవుడు నడిపిస్తారు. కనుక మీరు సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి. పదాలని అందులో 2. హోమ్, హౌస్. హోమ్ అంటే ఏంటి? హౌస్ అంటే హోమ్ అంటే నిర్మాణం. హోమ్ అంటే హోమ్ అంటే నిర్మాణం కాదు, ఒక కుటుంబం. హౌస్ అంటే నిర్మాణం. కాబట్టి రాతిలో కట్టబడిన ప్రతిదీ కూడా ఇల్లు కాదు కదా. అందుకే మనం హాస్పిటల్ ఇల్లు, అది కూడా కట్టడమే. అలాగే పోస్ట్ ఆఫీస్ ఇల్లు, బ్యాంక్ ఇల్లు. ఏం ఇల్లు అంటాం? ఒక కుటుంబం జీవిస్తే ఇల్లు అంటాం. చివరికి సాములు బంగారు ఇల్లు కాదు, అందరి వాటి హల్లెలూయా. కాబట్టి హోమ్ అంటే ఒక కుటుంబం, హౌస్ అంటే నిర్మాణం. కాబట్టి ఒక కుటుంబముగా దేవునికి నచ్చే విధంగా ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగానే మన ప్రధాన యాజకులు నాయక స్వామి మాత్రం చెప్పేశారు. చెప్పి 10 నిమిషాలు చెప్పాను, చివరిలో చెప్పారు. కాబట్టి మొట్టమొదటిగా హౌస్ అనేది ఏ హౌస్ ఆఫ్ రిలయన్స్, అంటే దేవుని మీద ఆధారపడేటువంటి కుటుంబంగా ఉండాలి. దీనికి గొప్ప ఉదాహరణ సొలొమోను ఇల్లు. ఆ గృహమంతా కూడా దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డాడు? నోహ ఉపోద్ఘాతంలో చెప్పబడినట్లుగా నోహ ఈ విధంగా దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నాడు. ఈ కుటుంబం కూడా దేవుని ప్రణాళికలో భాగమై ఉండాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి. తర్వాత రెండవది ది హౌస్ ఆఫ్ రిజర్వేషన్, అంటే నిబంధన కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. దేవుడు అబ్రహాముతో ఎలాంటి నిబంధన చేస్తున్నాడో ఈ కుటుంబంలో కూడా దేవుడు ఎప్పుడూ నిబంధన చేస్తున్నాడు. ఈ సమయంలో జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు నిబంధన ఒడంబడిక అనేది మీ జీవితంలో ప్రారంభమైంది. ఆ ఒడంబడిక ఈ గృహం నిర్మాణం ద్వారా ఇంకా కూడా ప్రబలంగా ఉండబోతుంది, శక్తివంతంగా ఉండబోతుంది. కాబట్టి యెహోషువ ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఏంటి? నేను నా కుటుంబం యావేని మాత్రమే ఆరాధిస్తాను, సేవిస్తాను, నీకు కావాల్సినంత అవసరం అన్నాడు. ఈ వాక్య సందర్భం ఏంటంటే 40 సంవత్సరాలు యెహోషువ ఏడాది ప్రయాణం చేసిన తర్వాత దేవుడు ఏర్పరిచిన కానాను దేశానికి వెళ్ళారు. అక్కడ యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కన్నీళ్ళ మధ్య జీవిస్తూ ఉన్నటువంటి యెహోషువ అక్కడ ఉన్నటువంటి తన తోటి వాళ్ళు రకరకాల పోకట్లు కలిగి ఉన్నారు, అన్ని దేవుడు ఆరాధన కలిగి ఉన్నారు. కానీ యెహోషువ మాత్రం మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, నేను నా కుటుంబం మాత్రం 50 దేవుడు మాత్రమే. అలాగే ఈ కుటుంబం కూడా ఇతర చెడు ప్రభావాల నుంచి, ఇతర చెడు మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ప్రతిజ్ఞ ద్వారా, ఒడంబడిక ద్వారా పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. తర్వాత హౌస్ ఆఫ్ రిఫ్లెక్షన్, అంటే అబ్రహాము నిరీక్షణ కలిగినటువంటి విధంగా ఈ నిరీక్షణ ఈ కుటుంబీకులో కూడా ఉండాలి. దేవుడు వాగ్దానం అందరికీ ఇస్తారు. మన నూతన సంవత్సరం వాగ్దానం తీసుకుంటాం కదా, ఒక పక్క ప్రింట్ చేసి మరో పక్క ప్రింట్ చేసి ఉండదు. నేను తరచుగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రింట్ చేసి దేవుడు నీకు ఇచ్చేది, ప్రింట్ చేయకుండా ఖాళీ ఉన్న స్థలం నువ్వు దేవుడికి ఇచ్చేది. అక్కడ
ఏం రాస్తావు, నీ జీవితంతో ఏం రాస్తావు, నీ ఆలోచనతో, నీ నిర్ణయాలతో, నీ ప్రవర్తనతో, ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి బంధాలతో నువ్వు రాసి అది దేవుడికి ఇస్తావు. అప్పుడు ఏది చెల్లింది అంతే కదా. ₹1 ఒక పక్కనే ప్రింటింగ్ చేస్తే చదవదు, 2 పక్కన కూడా ముద్ర ఉండాలి. ఏ కాగితం కరెన్సీ. అలానే దేవుడు వాగ్దానం అందరికీ ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని పొందుకునేది కొందరే. ఆ కొందరు ఎవరంటే నిరీక్షణ కలిగిన వారు, ఎదురు చూసేవారు, సహనం కలిగినటువంటి వారు. తర్వాత ప్రియుల ద్వారా మరి 4వది ఏ హౌస్ ఆఫ్ రిలేషన్షిప్. ఏ హౌస్ ఆఫ్ రిలేషన్ అంటే సంబంధ బాంధవ్యాలు అనేవి దృఢంగా ఉండాలి. నోవా కుటుంబం వలె ఉండాలి. నోవా ఓడ నిర్మిస్తున్నప్పుడు వారి కొడుకులు కోడళ్ళు అందరూ కూడా సహకరించారు. అట్లనే దేవుని కార్యం ప్రకారం, వచనం ప్రకారం, చిత్తం ప్రకారం జీవిస్తున్నప్పుడు కుటుంబీకులందరూ కూడా ఏక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. వారి బంధాలు బాంధవ్యాలు దేవుని వెచ్చలుగా ఉండాలి. చూడండి, అబ్రహాము సారా కూడా మరి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు గడిచిన వారికి సంతానం కలగల. అప్పుడు సారా పెద్దలు కట్టుకొని ఆగ్రహాలు అనేటువంటి ఒక పవిత్రను తీసుకొచ్చి అబ్రహాముకు జతపరిచి ఆమె ద్వారా ఎవరు పుట్టారు? ఇష్మాయేలు. ఈమె ఎప్పుడైతే గర్భవతి అయిందో హాగారు సారాను చిన్న చూపు చూస్తూ ఉంది. అంటే దేవుడు ఇవన్నీ ఏదైతే ఇంట్లో పెట్టుకుంటారో అది కుటుంబానికి శాపంగా ఉంటుంది. అది బంధాలు కావచ్చు, బాంధవ్యాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, వస్తువులు కావచ్చు, పోకడలు కావచ్చు. దేవుడు ఏదైతే వస్తుమంటున్నాడో ఈ మాట ఆదాము అవ్వలతో చెప్పినటువంటి మాటగా మీరు స్వీకరించాలి. ఆదాము ఆ మాట కొన్ని దినాలు విన్నారు, ఆ తర్వాత వినలేదు. ఆ వినుకోవడం వల్ల వచ్చిన వినాశనం తెలుసు. అందుకని దేవుడు ఇచ్చిందే మనది, దేవుడు ఇచ్చిందే మనది, దేవుడు చూపించిన, దేవుడు జతపరిచిన బంధువులు ఇది. దేవుడు ఇచ్చినటువంటి కృప అవకాశాలను బట్టి దేవుడు స్థితి కలిగే విధంగా ఉండాలి. తర్వాత 5వది ఏ హౌస్ ఆఫ్ రెస్టోరేషన్ అంటే కుటుంబం అన్న తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి. ఉండవా? నువ్వు గుడికి వెళ్ళినా ఉంటాయి, వాటిని చదివినా ఉంటాయి, హోటల్కి వెళ్ళినా ఉంటాయి, లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చిన కుటుంబం ఒడిదుడుకులు ఉంటాయి. ఇవన్నీ చేస్తే ఉండవని లేదు. అందుకే ఈనాటి సువార్త మనం ఏమిన్నాం? ఇసుక పునాది తుఫాను ఇసుక పునాది వచ్చిందా, కాక పునాది రాలేదా? రెండింటికి వచ్చింది తుఫాను. కానీ నిలిచి ఉన్నది మాత్రం రాతి మీద కట్టబడింది. అలాగే నువ్వు భక్తిగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా, దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉన్నా ఆ తుఫాను రాక నానదు. కానీ ఆ తుఫానులో చేయి పట్టుకు నడిపిస్తాడు రక్షకుడు యేసుక్రీస్తు. ఎందుకంటే నీ ఇల్లు రాతి మీద నిర్మించబడి ఉంది. రాతి మీద నిజంగా రాయని కాదు. దేవుని వాక్యం, దేవుని ప్రార్థన, దేవుడు చూపినటువంటి మార్గము, పవిత్రత, క్షమాగ్రహం ఇవన్నీ కూడా దేవుడు వాక్యం మీద నిర్మించబడి ఉన్నాయి. అందుకని సహోదరి సహోదరులారా, తప్పిపోయిన కుమారుడు ఏ హౌస్ ఆఫ్ రెస్టరేషన్ అంటే ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఒకరినొకరు క్షమించుకోవటం, సలహాలు ఇవ్వటం, ఒకరికొరకు ఒకరు ప్రార్థించడం, దాన్ని గుట్టుగా ఉంచి దేవునికి సహాయం కోసం ఎదురు చూడటం అనేది ఉత్తమం. యోసేపు మరి ఇల్లు చూడాలన్నప్పుడు వాళ్ళకి అర్థం ధరించినప్పుడు యోసేపు అనుకున్నాడు, నా ప్రమేయం లేదు కదా, మరి అర్థం ధరించింది, ఈ రహస్యం వదిలేస్తాను అని అనుకున్నాడు. అవునా? అనుకున్నప్పుడు ఈ ఆలోచనతో, ఈ ప్రార్థనాతత్వంతో ఆయన నిద్రపోయేటప్పుడు ఆయన ఒక స్వప్నం, ఒక దర్శనం వచ్చింది. ఏమని? యోసేపు, ఈ భార్య అయిన మరియమ్మ పవిత్రాత్మ ద్వారా గర్భం ధరించింది, కాబట్టి ఆమె ఏ తప్పు చేయగా ఆమె నీవు భార్యగా స్వీకరించు. ఆ మాట యోసేపు విన్నాడు, నిద్ర నుంచి మేలుకున్నాడు. కాబట్టి ఇలాంటి అనుమానాలు, అపార్థాలు, ఇక్కట్లు, అనారోగ్యం, రకరకాల ఏదైనా రావచ్చు. వాటన్నిటిని కూడా దేవుని కృప చేత సర్దుకొని మరి ఆ యొక్క సలహాలు పొందుకుంటూ దేవుడి నుంచి బలాన్ని పొందుకుంటూ చక్కదిద్దుకోవాలి. తప్పిపోయిన కుమారుడి కథలో తండ్రి ఏ విధంగా కుమారుని ఆదరించాడు, భార్యగా ఉన్నటువంటి ప్రకాశమ్మ కిషోర్ గారిని ఆదరించాలి. తల్లి కిషోర్ వాళ్ళు కూడా ప్రకాశమ్మను ఆదరించాలి, అర్థం చేసుకోవాలి. తర్వాత మరిన్ని కూడా అలాగే ఇవన్నీ ఇలాంటి బంధాలు బాంధవ్యాలు రెస్టోరేషన్ ఉన్నప్పుడే ప్రియమైన అది కుటుంబంగా సంతోషంగా నిలిచింది. ఇక 6వది ఏ హౌస్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి. అందుకే ఒక కవి అంటాడు, మోక్షం ఎక్కడో లేదు, భూమి మీద ఉందంటాడు. ఆ భూమి మీద ఎక్కడ ఉంది?
సినిమా హాల్లో లేదు, లేదంటే బార్లో లేదు. మోక్షం ఎక్కడుందంట? ఇంట్లో ఉంది. ఎక్కడుంది? ఇంట్లో. అందుకే ఇల్లు నీకు మొట్టమొదటి దేవాలయం, ఇల్లు నీకు మొట్టమొదటి ఉద్యానవనం. అంటే పార్కులో మనం ఏ విధంగా అయితే పచ్చని చెట్టు చూసి ఆహ్లాదంగా చాలా సంతోషంగా ఆ కొద్ది సమయం గడుపుతామో, నీ ఇల్లు కూడా అదే విధంగా ఉండాలి. నీ ఇల్లు మొట్టమొదటి వైద్యశాల, నీ ఇల్లు మొట్టమొదటి దేవాలయం, నీ గృహం నీ చిన్న స్త్రీ సభ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత విషయం హౌస్ ఆఫ్ రెడెంప్షన్, అంటే విమోచించబడాలి. ఈ కుటుంబం జక్కయ్య పాలుగా చెప్పినట్లుగా జక్కయ్య ఆయన దేవుని పట్ల ఉన్నటువంటి ఆ దప్పిక, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ ఆసక్తి వలనే యేసు ప్రభువు అన్నాడు, నీతో వస్తా, చెట్టు దిగిరా అన్నాడు. ఏం దిగామన్నాడు? చెట్టు దిగాలి. ఇక్కడ చెట్టు దిగడం అంటే ఏ చెట్టు? అది మేలు చెట్టు. పక్కే ఉంది. మేడి పండు చూడు ఏమైందో, చూడు పురుగులు సుందరంగా అందంగా అన్ని జీవితాలు బయట బాగా కనిపిస్తాయి. కాబట్టి ఈ చెట్టు ఏ చెట్టు దిగి వచ్చాడు? మేలు చెట్టు. అంటే ఎవరికి తెలియదు లోపల ఏముందో. మన జీవితం మనకే తెలిసింది, మన బలహీనతలు మనకే తెలుస్తాయి. కాబట్టి నేను అందరి దృష్టిలో బాగానే ఉన్నాను కదా అని కాదు. నువ్వు ఎవరి దృష్టిలో బాగుండాలి? ఈ కుటుంబం ఎవరి దృష్టిలో బాగుండాలి? దేవుని దృష్టిలో. ఈ కుటుంబమే కదా అందరికి పుట్టున్నారు. కాబట్టి ఆయన దిగి వచ్చింది కేవలం ఆ భౌతికమైన చెట్టు నుంచి కాదు. ఆయన దిగి వచ్చింది ఆయన దురాశ కలిగినటువంటి ధనాకాంక్ష నుంచి దిగొచ్చాడు. వెంటనే దిగొచ్చాడు. త్వరితముగా అన్నాడు ప్రభు. ఈయన దగ్గర కూడా వెంటనే వచ్చాడు. ఈ రెండు పదాలు చాలా ముఖ్యం. కాబట్టి ఆయన దిగొచ్చినప్పుడు ప్రభు అన్నాడు, నేనే నీ ఇంటికి వస్తాను. కాబట్టి దేవుడు ఓరంగా మన ఇంటికి రాడు. మనం కోరుకున్నప్పుడు, ప్రార్థించినప్పుడు, నిజంగా ఆయన కోసం దప్పుకున్నప్పుడు, ఆయన కోసం వెతికినప్పుడు, అడిగినప్పుడు దేవుడు అందుకే ప్రభు ఏమన్నాడు? అడగండి, పిలువబడి, ఎదుగుడి, తప్పండి, ఇంటి దగ్గర కూర్చొని మీ పనులు మీరు ఉండండి, ఇస్తానన్నారా? మీరు ప్రార్థన చేయొచ్చు, నేను ఇస్తానన్నారా? అడగండి, వెతకండి. కనుక సహోదరి సహోదరుల చెట్ట ఇది మనం నేర్పిస్తున్నాడు. ఏది కొరతగా ఉందో నీ జీవితానికి దిరిద్రము కూడా వాక్య సహాయంతో తెలుసుకోవాలి. ప్రతి ఇంటిని కూడా దేవుడు రక్షించాలని కోరుకుంటున్నాడు. ప్రతి ఇంటిని కూడా దేవుడు రక్షించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఐగుప్తు దేశంలో వారు మోషే నాయకత్వంలో ఆ దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడు ఒక పని చేయమన్నాడు. ఒక గొర్రె పిల్లలు ఎంచుకొని దాన్ని బలిగా ఇచ్చి ఆ రక్తాన్ని ఎక్కడ రాయమన్నాడు? గుర్రం యొక్క అడ్డ కమ్మలకు నిలువు కమ్మలు. ఆ గర్భం కాదు నా చూసే వాస్తవంతో వేసాను. కనుక ఈ రక్తం గొర్రె పిల్ల రక్తమే కాదు. ఇప్పుడు క్రీస్తు ప్రభు మనందరినీ విమోచించినటువంటి రక్తం, ఆ రక్షణ బలం. ఆ బలం ఏంటి? జ్ఞానస్థాన వరం, ఆత్మవరం. వాటిని మనం పిలిపిలాగా అది మన ఇంటికి గుర్తుగా ఉండాలి, ముద్రలాగా ఉండాలి. మనం ఒక లేఖ రాసినప్పుడు అధికారులు ఆ లేఖ మీద ఉండాలి, సంతకంతో పాటు అధికార ముద్ర ఉండాలి. పూర్వ రోజుల్లో ఆ రాజులు ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఏదైనా ఇచ్చినప్పుడు వారి యొక్క ముంగరపు ముద్ర అప్పుడే చేయలేదు. అలానే ఈ ప్రతి ఇంటి మీద కూడా జ్ఞానస్థానం వరాల ముద్ర అనేది పొంగి పడుతూ ఉన్నప్పుడు ఆ ఇల్లు రక్షణ పొందుకోవడానికి దేవుడు నీటిగా దీవిస్తాడు. ఇక ఓబేదేదోము ఇంట్లో ఏ విధంగా అయితే మందసం ఉందో 3 నెలలు, అలాగే మీరందరూ కూడా ఈ గృహంలో కదిలేటువంటి మందస్తారు. మన దేవాలయం మనస్సు కదిలిందా? మిగతా ఏం కాదు. కానీ ఇక్కడ ఈ ఇంటిలో లేదా ప్రతి ఇంటిలో జీవించేటువంటి వారందరూ కూడా ఇంటిలో కదిలేటువంటి మనసు. ఎందుకంటే కొరంథీయుల రాసిన లేఖలో దేవుడు ఏమన్నాడు? నా ఆత్మ వసించేటువంటి ఆలయాలు మీరు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉంచుకోవాలి. అందుకే పిల్లలారా, ఇల్లు కేవలం నివాస స్థలం మాత్రమే కాదు, ఒక చిన్న దేవాలయం. ఆ దేవాలయంలో ప్రార్థన ఉండాలి, ప్రేమ ఉండాలి, క్షమాధనం ఉండాలి, ఇరుగు పొరుగు వారితో స్నేహం ఉండాలి, సమాజంలో ప్రేమగా ఉండాలి, విశ్వాస గృహంగా ఉండాలి, ప్రార్థన మందిరంగా ఉండాలి, శాంతి నిలయంగా ఉండాలి. కొద్దిమంది శాంతి నిలయం పేరు రాస్తుంటారు. ఇక్కడ మాట్లాడే మాటలు ఒకరికి పడుతుంది, పేరు మాత్రం ఏమంటుంది. కాబట్టి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనం జీవించాలి, ఏదైతే ప్రార్థిస్తున్నామో దానికోసం ప్రయత్నించాలి.
కనుక అబ్రహాము సారాలాగా దేవుని యొక్క సేవకులకు ఆతిథ్యాన్ని ఇవ్వాలి. మార్గమయ్యేలాగా జరుగుతున్నటువంటి సువార్త ప్రచారంలో వారికి గురువులకి దైవ సేవకులకు మద్దతుగా ఉండాలి, సహాయం ఇవ్వాలి. తర్వాత నోవా కుటుంబంలాగా దేవుని మాటను జవదాటకుండా ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా ఎంతమంది నవ్వినా అనుసరిస్తూ ఉన్నారు. తర్వాత ఎల్కానా అన్న కుటుంబం ఏ విధంగా అయితే ప్రార్థించినప్పుడు దేవుని విశ్వసించినప్పుడు సంతానాన్ని పొందుతున్నారు, మీరు కూడా మీకు కావాల్సిన సమస్త వరాలు దేవుడే ఇస్తారు. కాబట్టి మనందరం కూడా కాళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించుతాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర ప్రేమమయ్య, మానవుని నీవు అధికముగా ప్రేమించి నీ రూపంలో మమ్మల్ని సృష్టించి ఏదో లాంటి గొప్ప గృహంలో ఆదామని మీరు ప్రవేశపెట్టి ఉన్నారు. దేవా, వారిని ఆ గృహంలో ప్రవేశపెట్టి వారితో పాటు మీరు అడుగులు వేసి వారితో మాట్లాడి ఉన్నారు. వారికి మంచి చెడు బోధించి ఉన్నారు. అటులనే ఈ కుటుంబంలో నివసించేటువంటి వారికి ఈ వాక్యం ద్వారా మంచి చెడు బోధించి ఈ యొక్క యుద్ధ లోకంలో ప్రభువ సాతాను జయించేటువంటి గొప్ప ఆత్మీయ బలాన్ని ప్రసాదించండి. ఈ ఇంటి ప్రతి గోడ శాంతితో నింపబడుగాక, ప్రతి తలుపు వెనుక ఈ ప్రేమ ఉండుగాక, ప్రతి మూలలో కృతజ్ఞత గాని ఉండుగాక. ఈ కుటుంబీకులు ఉదయకాలం ఈ ప్రార్థనను ప్రారంభించి రాత్రి వేళ దేవా మీ నామస్మరణతో నిద్రించే విధంగా దీవించండి. మీరు అనుకున్నటువంటి ప్రతి మంచి కార్యం నెరవేర్చండి. ఈ గృహంలో ప్రవేశించే వారికి శాంతిని, సమాధానము, శక్తులను, ఐక్యతను దయచేయండి. దేవా, ఈ మీరు హృదయములను ఏక మనస్సులుగా చేయండి. మంచి ఉద్దేశంతో మీరు ఆనందాన్ని పంచుకోవడానికి, వీరితో కలిసి కృతజ్ఞత వందనాలు చెప్పడానికి వచ్చిన బంధుమిత్రులను, గురువులను, శ్రేయోభిలాషులను, యువకులు వారందరినీ కూడా దీవించండి. దేవా, ఈ గృహం వీరికి ఆనందకరంగా ఉండదుగాక. వాస్తవానికి పౌర్ణేశ్వర రెడ్డి గారిని, ప్రకాశుల గారిని, మరెడ్డి గారిని ఆశీర్వదించండి. దేవా, ఈ అపారమైన కృపను ప్రసాదించండి. ఇంటర్ ఉండగా వీరికి ఆనందము, బయట ఉండగా రక్షణ. ఈ నామంలో తలపెట్టేటువంటి ప్రతి పనిని కూడా ప్రభావించాలని ప్రసాదించండి. ఈ మనవులను మరియు మా హృదయంలో దాని మనవులను మీకు అర్పించున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా, మీరు నేను కలిసి అర్పించు ఈ పవిత్ర దివ్య పూజా బలి తండ్రి అయిన దేవునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించేదము. నా
గారి యొక్క జోజప్ప గారి యొక్క కుటుంబ ప్రార్థనల సహాయమున మా ఈ నూతన గృహ కుటుంబమును మీ కృపయందును శాంతి భద్రతల యందును స్థిరపరచమని మేము ప్రతిమాలు కొలిచిన్నాము. మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఎల్లప్పుడూ ఇచ్చుటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. వారు సకల మండలముల పైకెక్కి మీ కుడి ప్రక్కన ఆసీనులయ్యేది. వారు వాగ్దానం చేసిన ప్రకారము పవిత్రాత్మను ఈ దినము దత్తపుత్రులమగు మాకు పంపేది. అందువలన సృష్టి అంతయు అమితానందముతో ఉప్పొంగుచున్నది. పరలోకమందలి బలవంతులను శక్తిమంతులైన దూతల దళములను ఏకీభవించి మహిమా గీతముతో మేము నిరంతరము స్తుతించి పాడుట ఎట్లనగా నేను నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కావున ఈనవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనలు నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి
దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆవిధముగానే భోజనానంతరము మాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చింతబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవిత మనస్సుకు ఈ అప్పమును ఈ ద్రాక్షారసమును మీకు అర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమనంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభలో జ్ఞాపకమందు ఉంచుకొనుము. మీ సేవకులకు మరియు జగద్గురువును మా బాకీయ పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయుడు. దయగల తండ్రి, ప్రేమగల మా సర్వేశ్వర, ఈ నూతనముగా నిర్మించుకున్నటువంటి గృహమును ఆశీర్వాదముగా మరియు కృతజ్ఞతాదివ్య పూజాలను సమర్పిస్తూ ఉండగా ప్రభు పౌల్ కిషోర్ రెడ్డి, ప్రకాశం రెడ్డి కుటుంబంలో మీరు చేసినటువంటి మీరు కృతజ్ఞతా స్తోత్రము తెలియపరుస్తూ ఇది నివసించబోతున్న పుట్టి బిడ్డలను కూడా మీ ఆత్మశక్తితో నింపి మీ శాంతి సమాధానములను ఆరోగ్యములను దయచేయండి. ఈనాడు ఈ సంతోషం ఆనందంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబములను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మీ కార్యక్రమాలు చూసేటువంటి వారందరినీ స్మరించుకోరు. వారిని దివ్య ప్రకాశములు చేర్చుకుని మా అందరిపై గ్రహించుకు దేవుని కనికలకు మర్యాదతోనూ ఆ పద్ధతితో నింపగలిగినటువంటి అపోస్తులతోనూ వారి నుండి సేవ చేసిన దుర్యాత్మలు అందరితో మాకు నిత్య జీవితంలో బాగుంది దయచేయము. వారితో కలిసి నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా స్తుతించి Christ
ఎప్పుడూ కూడా ఒక మాట అంటారు. నేను ఆ మాటను ఏ నూతన గృహమును ఆశీర్వదించిన ఆ వాక్యము పరలోక జపానికి ముందు ఎప్పుడు చెప్పకుండా ఉండలేదు. ఆ మాటే ప్రార్థించే కుటుంబం, కలిసి జీవించే కుటుంబం. కావున మన కుటుంబాలలో ఆ ప్రార్థనా బలము లేకపోయినట్లయితే దేవుని ఆశీర్వాదం ఎన్నటికీ ఎప్పటికీ ఉండదు. కావున మనము ఎప్పుడూ కూడా ఆ ప్రార్థనా బలాన్ని పొందుకొనిచు ఒక మంచి తిరు కుటుంబ ప్రార్థన బిడ్డలముగా ప్రార్థించుచు వేడుకొందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి అన్ని అపాయాల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ అనుగ్రహము వలన మేమంతా పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు అపాయాలకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన ఈ యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు నిరీక్షించుచుందము. సమాధానమును మీకు ఇచ్చిచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ శిష్యులతో పలికిన ఏలిన వారైన యేసువ మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా, ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మనందరితో ఉండునుగాక. ప్రభు శాంతి సమాధానమును తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడానికి వచ్చిన యేసయ్య ముందు శతాధిపతి ఆయన నా ఇంటికొచ్చే అర్హత నాకు లేదు అని అనగానే ఒక్క మాటతో స్వస్థపరచిన మన యేసయ్య వీరే.
వీరి యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. మీరు మా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవరాలు విధేయుని సర్వేంద్ర స్వరూపుడైన వలన సకల వస్తువుల కంటే మీకు అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువల్ల మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఉండనాటికి ఎటువంటి పాపములు చేయనని మీకు మనస్ఫూర్తి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మీ స్థలంలో ఉన్నట్లయితే గురువులేని వద్దకు వచ్చి దివ్య ప్రసాదాన్ని పంచబెడతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనందరికీ ఎంతో సంతోషము ఆనందకరమైన రోజు. ఎందుకనగా దేవాది దేవుడు బాసాని కిషోర్ రెడ్డి ప్రకాశమ్మ మరుడులకు అనుగ్రహించిన ఈ నూతన గృహప్రవేశ దివ్య పూజా బలిలో మనం పాల్గొంటూ విశ్వ నిర్మాత అయిన క్రీస్తు ప్రభువును ఈ నూతన గృహ బలిలోకి స్వాగతిస్తున్నాము. మరి ఈ నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభం నుండి శంకుస్థాపన మొదలుకొని ఈనాటి వరకు దేవాది దేవుడు ఈ కుటుంబాన్ని తన రెక్కల మాటన కాచి కాపాడి భద్రపరుస్తూ ప్రతి పనిలోనూ ప్రతి అడుగులో తన
ఏర్పరచుకున్న ఈ దివ్య పూజా బలి ఏర్పాటు అన్నింటినీ క్షుణ్ణంగా పర్యవేక్షించి మరీ ముఖ్యంగా శంకుస్థాపన ప్రారంభం నుండి ఈ గడియ వరకు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన మా కుటుంబాన్ని ప్రార్థనలో బలపరిచి ఈనాడు దివ్య బలి పూజకు అనుమతించి మాకు దయచేసిన మా ప్రియతమ విచారణ గురువు రెవెన్యూ ఫాదర్ ఎస్వి థోమస్ గారికి మా కుటుంబం తరఫున హృదయ ధన్యవాదాలు. ఈ నూతన గృహప్రవేశ వేడుక దివ్య పూజా బలి ప్రధాన యాజకులైన రెవరెండ్ వైఎల్ మరెడ్డి స్వాముల వారు మా ఆహ్వానాన్ని హృదయపూర్వకంతో అంగీకరించి ప్రేమతో మా మధ్యకు వెచ్చేసి ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ మా కుటుంబం కోసం ప్రార్థించి రెవరెండ్ ఫాదర్ వైఎల్ మరెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈనాటి దివ్య బలి పూజ చక్కనైన వాక్యము ఉపదేశించి ప్రార్థన చేసిన రెవరెండ్ ఫాదర్ కిషోర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక గురువు రాక కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. ఒక పునీతుడు అన్నాడు. మరి ఈనాడు ఇంతమంది అభిషక్త గురువులు నూతన గృహములకు ప్రవేశించి ఎంతో ఆశీర్వాదకరము తమ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఈ దివ్య పూజా బలిలో పాల్గొని ఈ నూతన గృహమును దీవించి అభిషక్త గురువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దివ్య పూజా బలికి చక్కనైన సంగీతాన్ని అందించిన వాసు గారికి మరియు గీతాలాపన చేసిన గాయక బృంద సభ్యులందరికీ మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నూతన గృహప్రవేశ వేడుక యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన రెవరెండ్ ఫాదర్ అల్లం మనోజ్ రెడ్డి గారికి మా కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ నూతన గృహప్రవేశ వేడుకకు ఏర్పాటు విషయంలో సహకరించిన బంధువులకు స్నేహితులకు శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, నూతన గృహం ఇల్లు అనేది మనందరికీ కూడా కళ, మనందరికీ కూడా నిర్మించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఈనాడు కిషోర్ ప్రకాశం మామరెడ్డి కుటుంబము దేవుని కృప వలన ఈ యొక్క నూతన గృహము నిర్మించుకొని కృతజ్ఞతలు పూజావని సమర్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఈ కుటుంబానికి అందరూ కూడా గట్టిగా సపడగలుగుతూ మన అభినందన తెలుపుతాం. అదేవిధంగా ప్రసన్న కూడా ఈరోజు సెలవు పెట్టాలా సహకరించాడు. ప్రసన్న కూడా మా తరఫున కృతజ్ఞతలు. ప్రార్థించుదము. దయామయుడవు తండ్రి, నీ పవిత్ర కార్యములచే మమ్ము సంతృప్తి పరిచితిరి. పరిశుద్ధ కుటుంబ ఆలస్యమును నిత్యము ఆచరించు మేము ఈ లోక బాధల అనంతరం ఆ పవిత్ర కుటుంబములో కలిసి నిత్య ఆనందమును అనుభవించినట్లు ఈ నూతన గృహమును మీరు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతావందనములను చెల్లించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుడు మనందరినీ ఈ నూతన గృహమును ఆశీర్వదించి దీవించుదురుగాక. సమాధానము
జీవించండి